గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటారా, వెదర్ చూసారా? క్లౌడీ ఎంత చల్లగా ఉందో. ఇంత చల్లటి వెదర్లో వేడిగా ఒక టీ తాగితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మన హైదరాబాద్లో చాలా కేరళ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద రెస్టారెంట్ పిక్ చేసుకుని అక్కడ టీ తాగి ఎలా ఉన్నదనేది మనం చెక్ చేద్దాం. ఓకే, వర్షం కూడా స్టార్ట్ అయింది. సో మనం ఇప్పుడు స్టార్ట్ అవ్వి ఆ రెస్టారెంట్లో టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఒకటి గమనించారా, హైదరాబాద్లో కేరళ రెస్టారెంట్ చాలా ఎక్కువయ్యాయి. ఎందుకంటారు? ఎందుకంటే కేరళ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అండ్ ఎవరైతే ఎంప్లాయీస్కి ఉన్నారో లైక్ ఐటీ ఎంప్లాయీస్, సో వాళ్ళు కూడా హైదరాబాద్నే మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్నారు. సరే, మొత్తానికి సాధించాం. ఇదే ది కేరళ స్పెషల్ బ్లాక్ టీ. చాలా బాగుంటుంది కేరళలో స్పెషల్. వర్షం మామూలుగా లేదు, బయట తడుచుకుంటూ వెళ్ళి వచ్చాను. ఓకే, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నది అన్నది. చాలా బాగుంది. మనం ఎక్కువ టీ అనేసరికి నార్మల్ మిల్క్తో తాగుతాం, కానీ ఇలా విత్ వాటర్తో బ్లాక్ టీ అనేది చాలా బాగుంటుంది, మంచిది కూడా. సో ఫ్లేవర్ ఏదైతే ఉందో హనీ లిటిల్ బిట్ హనీ మిక్స్ అవుతుంది కదా, సో ఆ స్వీట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ మింట్ ఏదైతే వేసారో మింట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మన సైడ్ కూడా చేస్తారు. సో కేరళ అనేది కొంచెం స్పెషల్ అనుకోవచ్చు. వీళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏదో వేస్తున్నారో ఏమో. చాలా బాగుంది. ఈ టీలో ఆ ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. కేరళ అనేసరికి చాలా ఫుడ్స్ ఉంటాయి, మనం అన్నీ టేస్ట్ చేయలేం కాబట్టి టీతో సరిపెట్టుకుందాం. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందంటే లైక్ ఈ లైన్లో యాక్చువల్గా కేరళ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇదే కలకట్ డైన్ అని చెప్పి హెచ్సియు బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది. సో ఆ బ్యాక్ సైడ్ గేట్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పమంటే మీ కేరళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెస్టారెంట్ అనేది సజెస్ట్ చేయండి. చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ట్రై చేశాను, పుట్టుతో పాటు చికెన్ కర్రీ ట్రై చేశాను, బాగానే ఉంది. సజెస్ట్ చేయండి. కేరళ రెస్టారెంట్లో ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేసి నేను మళ్ళీ మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు ఇది అనేది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇది కాబట్టి ఫర్దర్గా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. హైదరాబాద్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఇంకేమన్నా చూసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్షం బాగా పెరిగింది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.